నాతో కూడా కలిసి ఈనాటి వాక్య ధ్యానము చేయడానికి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుండి 22 వరకు ఉన్న మాటలు నేను చదువుతూ ఉన్నాను. ఈ మాటలను దయచేసి గమనించండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనకరంగా చేయును గాక. ఆమేన్. ఓ మాట ప్రభుతో చెప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ, ప్రభువా మాతో మాట్లాడిన ఆయన, నీ మాటలు గ్రహించడానికి మాకు ఆలోచన శక్తిని, వివేకాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. దీవెనగల నీ పాదాల చెంత ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మేము సమకూడడానికి కృప చూపించారు. శారీరకంగా కొన్ని కష్టాలు, బలహీనతలు, బాధలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, కుటుంబ సభ్యులను బట్టి చింతపడుతున్న వారు ఉన్నారు. అయినప్పటికీ నీ యందు మాకున్న ఆత్మ స్వాతంత్ర్యాన్ని బట్టి ఆనందిస్తూ, విడవని దేవుడు అని నమ్మకంగా మా బ్రతుకుల పట్ల గొప్ప కార్యాలు చేస్తావని, లోక సంబంధం ఉన్న ఏ విధమైన తండ్రి కంటే గొప్ప ప్రేమ గలవాడవని, వాత్సల్యం గలవాడవని నమ్మి నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతున్నాం. మా బ్రతుకులు దీవెనగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన సమయంలో నీ మాట యుద్ధకు వస్తున్నాము, ఆరాధించి మా హృదయాలు సిద్ధపరుచుకున్నాము. మీరు మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాము. ఈ మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా వించిన వారందరికీ నీ వాక్యపు గ్రహింపును దయచేసి, ఈ వాక్యం వెళ్ళేడుతాడని వెలుగు కలిగించి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ మహిమను వారికి కనబరుచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆరాధన సమయాలలో అందరూ సాధ్యమైనంత వరకు రక్షింపబడిన దేవునితో సహవాసం గల బిడ్డలే ఉన్నాము గనుక మన బ్రతుకుల పట్ల దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుంటే ఇంకొంచెం భక్తిగా బ్రతకడానికి, ఇంకొంచెం ధైర్యంగా బ్రతకడానికి మనకు ప్రోత్సాహం కలుగుతుంది. కష్టపడకుండా జీవితాన్ని పూర్తి చేసిన మనుషుడు ఒక్కడూ భూమి మీద లేడు. సుఖంగా ఎవరి జీవితము గడవదు. కన్నీళ్లతో కన్నులు తడవకుండా ఆయుష్కాలం పూర్తయిపోయిన ఎవరు ఉండరు. ఖచ్చితంగా జీవితంలో ఆనందాలతో పాటు కన్నీళ్ళు కూడా ఉంటాయి. జీవితాన్ని అర్థం చేసుకొని కష్టసుఖాలలో కూడా మనోనిబ్బరంతో బ్రతకగలిగేవాడే గెలిచినోడి కింద లెక్క. అలా కష్టసుఖాలలో కూడా ధైర్యంగా బ్రతకగలిగే స్థాయి, సామర్థ్యం యేసునందు విశ్వాసం ఉంచిన వారికే దొరుకుతుందని నా నమ్మకం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోకంలో చాలామంది తాత్కాలికంగా ధైర్యంగా ఉంటారు, కానీ ఆయా సమయాలలో ఎక్కలేని పిరికితనం వారి జీవితంలోకి వస్తుంది. కొండలాంటి వారు కూడా ఒక్క క్షణంలో పగిలిపోతారు. బ్రతుకులు విరక్తి వచ్చేసి బ్రతకడం కంటే చావడం ముఖ్యం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడతారు. దేవుని పిల్లల జీవితాల్లో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చచ్చిపోదామని అనిపిస్తుంది, కానీ ధైర్యంగా బ్రతకగలిగే మనోనిబ్బరం దేవుని బిడ్డలకే ఉంటుంది. ఎందుకంటే వారి తోడుగా ఆయన ఆత్మను ఉంచారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చీకట్లో వెలుగివ్వడానికి వారికి దేవుని వాక్యం అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకరి కోసం ఒకరు ప్రార్థించడానికి, ఒకరి కోసం ఒకరు ధైర్యం చెప్పుకోవడానికి సంఘములోనికి చేర్చబడ్డారు. కనుక వాగ్దానం ఉంది, అనగా వాక్యం ఉంది. ప్రార్థన చేసుకోవడానికి కృపాసనం ఉంది, సమయోచితమైన సహాయం పొందడానికి. దేవుడు విడవడు అనేటువంటి ఆత్మ ప్రత్యక్షత ఉంది. ఒకరికోసం ఒకరు ప్రార్థించుకుని పురుకొల్పుకునే సంఘం ఉంది. కనుక దేవుని బిడ్డలు మాత్రమే నిబ్బరంగా బ్రతకగలుగుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూస్తాం, ఆటగాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. సినిమా యాక్టర్లు గొప్ప గొప్ప
అందరి మధ్య ప్రకాశవంతంగా వెలిగిపోతున్న స్టార్స్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. రాజకీయ నాయకులు ఎంతో పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు కూడా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తూ ఉంటారు. ఎక్కడా వినం మనం క్రైస్తవుడు సూసైడ్ చేసుకున్నాడు అన్నమాట. ఎవడైనా ఒకడు అలా ఉంటేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఎవరైనా నిజమైన క్రైస్తవులు ఉన్నారంటే శ్రమను భరించడానికి సిద్ధపడతారే తప్ప, శ్రమలో కూడా దేవునితో బంధాన్ని కట్టుకుని మనోనిర్భరం కలిగి ఉంటారే తప్ప, వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని ఇక నాకు చాలు అనుకునే పరిస్థితికి రారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఈ జీవితం మనం సంపాదించుకున్నది కాదు, మన ఆయుష్కాలం మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు. మన కోసం అమూల్యమైనటువంటి నిష్కల్మషమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తము చేత మనం కొనబడ్డాం. అందుచేత మన మీద మనకు హక్కు లేదనే గ్రహింపులోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ గ్రహింపులో ఉన్న మనం, ఇంత శ్రమానుభవాల్లో కూడా దేవునితో ఉన్న మనం ఒకరోజు బహుమానం పొందే వారంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకండి క్రైస్తవ జీవితం, భక్తి జీవితం అంటే ఎవడైనా చెప్తాడు మాకు ఒక రోజు ఉందండి, ఆ రోజు మా ప్రభు వస్తారు, మేము జీవించిన జీవితానికి మాకు బహుమానం ఇస్తారు. ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను వానికి ఇవ్వడానికి ప్రతివానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. అడుగో నా యేసయ్య వస్తున్నాడు, నాకు జీతం ఇస్తాడు. నేను పడిన కష్టాన్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని చెప్తాడు. నా కుమార్తె నువ్వు నా కోసం ఎన్నో శ్రమలు భరించి అలసిపోలేదు అంటాడు. ఆయనతో పాటు ఆనందించే భాగ్యం ఇస్తాడు. అందుకు మేము ఇలా బ్రతుకుతున్నామని నిరీక్షణాయుతమైన మాట చెప్తారు. అందరిలాగే ఈ లోకం మట్టుకే బ్రతికేది క్రైస్తవ భక్తి అయితే గొప్ప విశేషం ఏమీ లేదు. ఇంతమంది, ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ఊరకనే ఈ విశ్వాసంలోకి వచ్చి ఉండేవారు కాదు. అన్ని విశ్వాసాల కంటే, అన్ని నియమాల కంటే ఏదో ఉత్తమమైనది కనిపించింది కనుకే శాశ్వత జీవానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైన వాగ్దానాన్ని అసరాను ఇవ్వగలుగుతుంది కాబట్టి క్రైస్తవ విశ్వాసంలోకి జనాలు వస్తున్నారు. ఈ మాట మనకు అర్థమైతే ప్రభువులోకి వచ్చిన మనం ఈ 4 రోజుల కోసమే భక్తి చేయకూడదు. ఈ లోకంలో సగం జీవితం గడిపేశాం, కొంతమంది 3 గడిపేశారు, కొంతమంది ఆఖరి నిమిషంలో ఆఖరి గడియలు ఉన్నట్టున్నారు. ఎలాగైనా బ్రతుకు పూర్తి అయిపోద్ది. కానీ ఈ బ్రతుకు తర్వాత అసలు జీవితం, ఈ జీవితం తర్వాత ఉండే, ఈ తాత్కాలిక జీవితం తర్వాత ఉండే శాశ్వత జీవం, అది కూడా ఇలాగ అరకొరగా ఉండకూడదంటే ఇక్కడే మన జీవితాన్ని కరెక్ట్గా సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల మనసులోకి వస్తే, ఆ మాటలో చొప్పున బ్రతికే మనం ఏ పద్ధతిలో బ్రతుకుతున్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటే బ్రతుకు ప్రయోజనకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఆయన పరిచర్య చేస్తూ తనకు తోడుగా తన తర్వాత ఈ పరిచర్య చేయటానికి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు శిష్యులను ఏమని పిలిచారో తెలుసా? మనం చదువుకున్న మొదట సీమోను, ఆంద్రే అనేటువంటి అన్నదమ్ములు చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. తర్వాత జబదయి అనేటువంటి ఒక వ్యక్తి కొడుకులు ఇద్దరు, యోహాను, యాకోబు, వాళ్ళు బోయనెర్గిస్ అని పిలుస్తారు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ తండ్రి దగ్గర వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే జాలరులు కనుక వేటాడు వచ్చిన తర్వాత పాడైన వలలు బాగు చేసుకుంటారు కదా, అలా బాగు చేసుకుంటున్నారు. మళ్ళీ వేటకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పిలిచి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. వాళ్ళు దోణిను వలలను తండ్రిని జీతగాండ దగ్గర వదిలేసి వచ్చేసారని రాయబడింది. ప్రభు ఎవరిని పిలిచినా పన్నులు వసూలు చేసేవాడు లేవి అనే వ్యక్తి, అతని పేరు మత్తయ్య అని కూడా పిలుస్తారు. సుంకపు గుత్తదారుడు, ఆ సుంకము పన్ను వసూలు చేసేటువంటి ఆ ఆఫీసులో కూర్చున్నాడు, సుంకపు మెట్టు అని పిలుస్తాం. నా వెంబడి రానగానే ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రభు ఎవరిని పిలిచినా ఒక శాశ్వతమైన ప్రాతిపదిక మీదే పిలిచాడు. నా వెంబడి రండి, మీ అప్పులు తీర్చేస్తాను, నా వెంబడి రండి, మీ జబ్బులు బాగు చేస్తాను, నా వెంబడి రండి, మీకు పిల్లలు ఇస్తాను. ఎవరిని పిల్లలేదు. అవన్నీ దొరుకుతాయి, కానీ అవి ప్రత్యేకంగా చెప్పలేదు ఆయన. ఆయన పిలిచింది ఏంటంటే, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, మీ విశ్రాంతి కలుగజేస్తాను, మీ ప్రాణాలకు నెమ్మదిస్తాను. దేనికి నెమ్మది? ప్రాణానికి, కడుపుకు నెమ్మది అంటే ఆకలి తీర్చడం.
ఒంటికి నెమ్మది అంటే సుఖమైన బట్టలు, ఇల్లు ఇవ్వడం. జేబుకి నెమ్మది అంటే మంచి డబ్బులు ఎప్పుడు జేబులో ఉండడం. అవునా? ఇప్పుడు ప్రాణానికి నెమ్మది ఏంటి? ఇవన్నీ ఉన్నా కొంతమంది అలసిపోయే ఉన్నారు. అవునా? డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జ్ఞానం ఉంది, చదువు ఉంది, పదవులు ఉన్నాయి, కానీ మనసులో ఏమి లేదు, నెమ్మది లేదు. అంటే ఆయన ఏమని ఇస్తానని పిలిచాడు? నెమ్మది ఇస్తాను. మనుషులు ఎవరు ఇవ్వలేనిది ఇస్తాను. ఏ శాస్త్రము ఇవ్వలేనిది ఇస్తాను. ఏ ఇతర మత వ్యవస్థ ఇవ్వలేనిది ఇస్తాను. ఏ బోధకుడు ఇవ్వలేనిది ఇస్తాను. ఏ మహానుభావుడు నీకు ఇవ్వలేనిది నేను ఇస్తాను. అలా ఎవరన్నా ఇచ్చేది ఇస్తే యేసుప్రభుకి ఆయనకి తేడా ఉంది? ఇంకెక్కడైనా దొరికితే ఇక్కడికే రావడం ఎందుకు? మనశ్శాంతిని, ప్రశాంతతను, ఆత్మరక్షణను, నిత్య జీవాన్ని ఇవ్వగలిగేది యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చిన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, నిత్య జీవం దొరికిందా లేదా, నిత్యదేవాన్ని కూర్చున్న వాగ్దానం నమ్ముతున్నామా లేదా, ఈ లోకం విడిచిపెట్టాక నిత్యరాజ్యానికి వెళ్తాననే నిశ్చయిత నీకుందా లేదా. అది పోతే నీవు ఎన్నున్నా ఉపయోగం లేదు, అది ఉంటే నీకేమున్నా ఏమి లేకపోయినా బాధ లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఇంకేం దొరకవని కాదు సుమా, దొరుకుతాయి. కనుక ప్రభువును వెంబడిస్తున్న మనం అసలు సిసలైన నిత్య జీవం కొరకు వెంబడించే వారమే కావాలి. మరి ప్రభువును వెంబడించే వాళ్ళందరూ అలాగే ఉన్నారా? నా వెంబడి రండి అనగానే వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉన్నారా అండి? ప్రభు వెనకాల ఎంతమంది ఉండేవారు తెలుసా? వేల మంది ఉండేవారు. రొట్టెలు పంచిన లెక్క గుర్తుందా? ఎన్ని వేల మంది పెట్టాడు రొట్టెలైనా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు, మగాళ్ళు. మరి ఆడవాళ్ళు, పిల్లలు మగాళ్ళ లెక్కే. ఇప్పుడు మీ సంఘం ఎంతమంది అంటే మనం మగాళ్ళ లెక్క చెప్పామనుకోండి, చిన్న సంఘం అయిపోద్ది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మన చాలా పెద్ద సంఘం, దాదాపు 60-70 కుటుంబాలు ఉన్నాయి లెక్కలు వేసుకుంటే. ఏ ఊర్లో ఉన్నా, ఈ ఊర్లో ఉన్నా. మరి మగాళ్ళు ఎంతమంది అంటే కాలుకి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో ఆ వేళ్ళు అంతమంది ఉంటారు, ఉండరు కూడా డౌటే నాకు. ఏమండి? అంటే ఉన్న ఇళ్లలోంచి మగాళ్ళు రావాలి, వస్తారు. వాళ్ళందరూ మనోళ్ళే, గుడికి రానంత మాత్రాన బయట వాళ్ళు కాదు. వాళ్ళందరినీ మనం ఇంకేం చేస్తున్నాం? పొదుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. హల్లెలూయా. పెట్టలు పట్టేడుతున్నారా, మానేశారా? మన పిల్లయి మర్చిపోయారా? గుడ్లు పట్టు మీద పెట్టామనుకోండి, 21 రోజుల తర్వాత అన్నీ ఒకరోజే పిల్లలు అవ్వండి. ముందు 4 వస్తాయి, తర్వాత 2 వస్తాయి, ఇంకా చూస్తాం రేపు ఎల్లుండి ఇంకోటి వస్తుందేమో అని. అప్పటికి రాకపోతే మనమే గుడ్డు కొంచెం అది సౌండ్ ఓపెన్ చేసేస్తాం. గుర్తుందా మీకు అలా చేసేది? అంటే పిల్లలు ఎక్కడున్నాయి? కొన్ని పట్టులో ఉన్నాయి, కొన్ని గుడ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పట్టులో ఉన్నారు, గుడ్లో ఉన్న పిల్లలు ఉన్నాయి. అయ్యి మనయ్యే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇయ్యాలో రేపు పెంకు పగులుతుంది, తగలడా? పగలకపోతే మన నరసమ్మలు నెమ్మదిగా ఆ పోర్సెప్స్ ఇచ్చుకొని పగలగొట్టేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. వాళ్ళ దగ్గర ఉంటాయి సర్జికల్ బ్లేడ్స్, అయ్యిని అవి ఇచ్చుకొని నెమ్మది కోసి తీసేస్తారు. ఆ కోసి తీసే ప్రోగ్రామ్ ఈ సంవత్సరం మనం చేయాలనుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొంచెం దళసరి పెంకులు ఉంటాయి, గబుక్కుని పగలవు. లోపల నుంచి పొడుతూ ఉంటుంది, పైన పెంకు అడ్డుతూ ఉంటుంది. పైనుంచి కూడా మనం చిన్న పిసరు సాయం చేయాలా. మన కొడుకులకి, కూతులకి, ఇంట్లో యజమానులకి, మగాళ్ళకి, తమ్ముళ్ళకి ఎవరైతే ఆ పెంకు పగలగొట్టుకుని రాలేకపోతున్నారో మన కన్నీళ్ళతో నానిపేయాలి దాన్ని. దేవుని స్తోత్రం కలిగిన కాక. మన కన్నీళ్ళతో నానిపేసి మోకాల మీద ఆ గుడ్డును వేడెక్కిస్తే త్వరగా పగిలిపోద్ది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత సులువు కాదు. కోడిపెట్ట పట్టు మీదకి వెళ్ళాక ఏమైపోద్ది? బక్క చిక్కుపోద్ది. బాగా తిని గుడ్లు పెట్టినప్పుడు కొవ్వు పోయిన కోడిపెట్ట పిల్లలు చేయగానే తెల్లగా పాలిపోద్ది. కారణం ఏంటి? 21 రోజులు తిండి తిప్పలు మానేసి ఆ పట్టు మీద తన శరీరంలో కొవ్వును కరిగించుకుంటూ వచ్చిన వేడి గుడ్లకి ఇస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నలగకుండా గోధుమలు పిండవుతాయా? చితక్కుండా ద్రాక్షలు రసం అవుతాయా? పగలకుండా నేలలో నుంచి పంట వస్తుందా? విరగకుండా ఆకాశంలోంచి నీరు వస్తుందా? మనం కుడుముల్లాగా ఉండగానే మన వాళ్ళు మారతారా? మనం అరగాలి కదా. దేవునికి స్తోత్రం. కనుక దీన్ని అర్థం చేసుకుందాం ఈ సంవత్సరం. అందుకని ప్రభువు దగ్గరకు వచ్చే మనము, ప్రభువు దగ్గరకు వచ్చే వాళ్ళందరిలా కాక స్పెషల్గా బ్రతుకుదాం. మీకు అవగాహన కోసం దేవుని దగ్గరికి ఎన్ని రకాల మనుషులు వస్తారో చెప్తాను నేను. ఆ రోజుల్లో 5,000 మంది పురుషులు వచ్చారు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు. ఎప్పుడు చూసినా ప్రభు వెనకాల వందల సంఖ్యలో గుంపులుగా ఉండేవారు మనుషులు. కానీ ప్రభుతో చివరిదాకా వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఎందరో ఎందుకు వచ్చారు? నెంబర్ 1, ప్రభువును వెంబడించే బ్యాచ్లో మొట్టమొదటి బ్యాచ్ బువ్వ కోసం వస్తారు. దేనికోసం?
అంటే భోజనాలు ఎడితే వస్తారనుకున్నారు కనుక అది కాదు నా ఉద్దేశం. ప్రభువు చెప్పిన మాట ఏంటో చెప్తాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. ప్రభువును వెంబడించేవారు, నన్ను వెంబడించండి అని చెబితే వచ్చినటువంటి మనుషులు ఎందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభు ఎలా చెప్పారో చూద్దాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదాం. సముద్ర పద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడగగా, యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. చూసారా, ఈ మాటలు మనం గమనిస్తే జరిగిన సంగతి ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు బేత్సెదా అరణ్యంలో రొట్టెలు పంచారు. జనాలు తిన్నారు, సంతోషపడిపోయారు. రెండో రోజు మళ్ళీ వచ్చేసారు పొలోమని. ప్రభు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళారో కనుక్కొని అక్కడ దోణులు ఎక్కేసి, చిన్న దోణులు, పెద్దవి కూడా కాదు, అంటే రిస్క్ తీసుకున్నారని అర్థం. పెద్ద దోణులు అయితే సేఫ్గా వెళ్తాం, చిన్న దోణులు అయితే ఏమవుతారు? ఎక్కువ మంది ఎక్కితే మురిగిపోతారు. అయినా చిన్న దోణులు ఎక్కేసి ప్రభు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చేసారు. సముద్రం ఒడ్డునే ప్రభువును చూసి అడుగుతున్నారు, బోధకుడా ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అంటే అర్థం ఏంటి? నేను వెతుక్కుంటూ వచ్చేసావు, నువ్వు ఇక్కడికి వచ్చేసావా అంటే ప్రభు ఒరే భలే వచ్చారా నేను చెప్పబోయి నా దగ్గరికి అనలేదండి. ఏమన్నారో తెలుసా? మీరు సూచనలు చూచటం వలన కాదు, రొట్టెలు తిని భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారు. అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు? రొట్టెల బ్యాచ్, ద సీకర్స్ ఆఫ్ బ్రెడ్ అని పిలుస్తాం. యేసును వెంబడించే వాళ్ళు ఎక్కువ మంది రొట్టె కొరకు వస్తారు. రొట్టె అనే మాటకు అర్థం ఆహారం అని కాదండి, ఈ లోక సంబంధమైన దీవెన. రొట్టె అంటే ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడంటే మేము రొట్టెలు తినాం, అన్నం తింటాం కాబట్టి ఈ వాక్యం మాకు కాదు అనుకున్నారు కనుక. రొట్టెలు తినే వాళ్ళకి వాక్యం అన్నం తింటాం కాబట్టి మాకు కాదు అర్థం అక్కడ. రొట్టె వలన అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల వలన ఆహారము, వస్త్రము, ఇల్లు, డబ్బులు, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ బాగున్నంత మాత్రాన మనుషుడు బ్రతకడానికి ఆధారము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదని ప్రభువు చెప్పారు లూకాసు వార్త 12వ అధ్యాయంలో. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నాను? ఎక్కువ మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? పట్టణాల్లో వందల మంది, వేల మంది వెళ్ళే సంఘాలు ఉంటాయి. ఆదివారం ప్రకటించండి యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల మీకు ఏ లాభము లేదు. ఇక్కడ మీరు ఏ ప్రార్థనలు ఫలించవు, ఉద్యోగాలు రావు, పిల్లలు పుట్టరు. యేసు ప్రభువును నమ్ముకుంటే మీ అప్పులు తీరవు, జబ్బులు పోవు, పైగా మీరు ఎక్కువ శ్రమలు పడతారు. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం తప్ప ఇంకేమీ రాదని చెప్పండి. సగమని తగ్గిపోతారు. ఆ గుడికి వెళ్తే, ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే మాకు ఏదో వచ్చేద్ది అనుకొని గుడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ ఏ బ్యాచ్ చెప్పండి ఇప్పుడు? రొట్టెల బ్యాచ్. ఓ పాస్టర్ గారు అడిగాను మొన్న, ఏం బాబు మీ చర్చికి ఎంతమంది వస్తున్నారంటే, పుట్టప్పుడు బాగానే వస్తారండి అయ్య గారు, క్రిస్మస్కి మాత్రం రారండి అన్నారు. అంటే ఆ చర్చికి వెళ్ళిపోతారండి. ఎందుకు వెళ్ళిపోతారో చర్చికి? అక్కడ చీరలు ఇస్తారండి. ఎక్కడ ఇస్తారంటే ఆ చర్చిలో చీరలు ఇస్తారంట. అందుకని ఉట్టప్పుడేమో ఈయన దగ్గరికి వస్తారంట, క్రిస్మస్కి ఏమో ఆ చర్చికి వెళ్ళిపోతారంట. వీళ్ళని ఏమని పిలాలి మనం? రొట్టెల బ్యాచ్ కదా. మన దగ్గర బట్టలు లేవంటే మీరే 10 మంది కొనిస్తారు. వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు, 150 రూపాయల చీర కోసం ఆశ అక్కర్లేదు కదా మనం. కాకపోతే ఏదో లోపల ఓ చిన్న ఆశ, వద్దు ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ అని తాగేస్తారని ఒక సామెత ఉంది కదా. అలా వెళ్ళిపోయేవాళ్ళు. దేవుని దయ వల్ల మనకు అలాంటి వాళ్ళు లేరు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మన మనసును మార్చుకుంటూ వచ్చాం. మనం ఏడ్చినంతకాలం ఏడ్చాం, తీసుకోవడానికి చేతులు చాపినప్పుడు చాపాం, ఇప్పుడు తిరిగి ఇవ్వడానికి చేతులు చాపుదామని వచ్చేసాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎవరన్నా ప్రేమతో వస్తే వాళ్ళకి వందనాలు, థ్యాంక్స్ తప్ప ఇవ్వకపోతే బాధపడే మనసు అయితే మన దగ్గర లేదు ప్రియులారా. ఇప్పుడు ఎక్కువ మంది దగ్గర ఏముంది తెలుసా? దేవుల్లో కలిసి వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, మేలు జరిగితే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, ఉపకారం జరిగితే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఏం జరగదంటే ఈ గుడి మానేసి ఇంకో గుడికి వెళ్ళిపోదాం. వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ప్రభు ఏమన్నారు తెలుసా? ఆయన చెప్పిన మాట చూడండి, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. దేవునికి స్తోత్రం. ఇవాళ తింటే 2-3 గంటలు అరిగిపోయేదానికోసం, ఇవాళ కొంటే 2 సంవత్సరాలు చిరిగిపోయేదానికోసం, ఇవాళ సంపాదిస్తే ఓ ఖర్చు రాగానే మరి కనుచూపు మేరలో కనబడకుండా డబ్బులంతా ఎగిరిపోయేదానికోసం యాతన పడిపోకండి. లక్షలున్నా 2 నిమిషాల్లో పోతాయి. పోతాయి.
ఎంత మంచి బట్టలు ఉన్నా పెట్టులో ఉన్నంతసేపే బాగుంటాయి, వేసుకుంటే ఏమవుతాయి? చిరిగిపోతాయి, అరిగిపోతాయి. ఎంత మంచి పువ్వు ఉన్నా తినగానే 2 రోజులు కడుపులో ఉండిపోయింది అనుకోండి, ఏమవుద్ది? మనం తిన్న ఆహారం 2 రోజులు కడుపులో ఉండిపోతే బీరువాలో డబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంత ప్రమాదం. నువ్వు ఎంత రుచికరమైన ఎంత మంచి భోజనం తిన్నా. ఈ మధ్యలో ఎక్కడో యూట్యూబ్లో చూశాను నేను, మామిడి పండు 5 లక్షలంట. ఎంత? మీరు కూడా చూడండి, కాస్ట్లీ ఫ్రూట్స్ అని కొడితే దొరుకుతుంది ప్రపంచంలో. ఖరీదైన పళ్ళు అది తింటున్నారు అలాగా. పుచ్చకాయ ఏమి 20,000, ఏమండి? ఇంకేదో పండు 2 లక్షలు, లక్షలే. నేను తోట కొనేసుకున్న వాటితో మనం దేవుని స్తోత్రం కలిగిన కాక. పోనీ అదేమన్నా తింటే 2 సంవత్సరాల పొట్టలో ఉండిపోద్దా అండి? ఉండదు. దానికోసం కష్టపడకండి. మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడం, నీ ప్రార్థన ఆలకించడానికి అనుమతి ఇవ్వడం, నువ్వు మాట్లాడిన మాట జరిగేలా చేయడం, నువ్వు దీవిస్తే దీవెనైపోవడం, నువ్వు దుఃఖపడితే వాళ్ళకి శాపం అయిపోవడం, నువ్వు ఆయన ఇంట్లో వారసుడు అయిపోవడం, ఆయన కొడుకు కూతురని పిలువబడ్డం. ఎన్ని కేజీలు బియ్యంతో సమానం? దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కనుక అక్షయమైన ఆహారం దేవుడు మనకిచ్చాడు. అది ఎంత తిన్నా తరగదు, ఎంత ఇచ్చినా అయిపోదు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఒకప్పుడు తిట్టడం తప్ప, శపించడం తప్ప మనకి ఏమి రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అవతల వాళ్ళ కోసం ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని తిట్లు తిడతావు? తిట్టు చూద్దాం. తిట్టినే మళ్ళీ తిట్టకుండా ఎన్ని తిట్లు తిడతావు? తిట్టు చూద్దాం. నీకు ఎన్ని ఉన్నాయో మీరు చెప్పాలి, చూద్దాం. ఎవరన్నా తిట్టకుండా ఎన్ని తిట్లు తిట్టగలరు? వచ్చా మీకు ఎవరికైనా తిట్లు? రావా? మర్చిపోయారా? వచ్చు, కానీ మానేశారు. అవునా? మరి ప్రార్థన నువ్వు చెయ్యి, ఎన్ని రోజులైనా చేస్తూనే ఉంటావు. నీటి ఊట్లాగా ఊరుతానే ఉంటుంది. చేసిన ప్రార్థన చేయకుండా బ్రతుకంతా చేయగలవు. దీని పేరు అక్షయమైన ఆహారం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందరినైనా దీవించగలం, ఎందరినైనా ఆశీర్వదించగలం, వాళ్ళు వింటే ఎంతమందికైనా చెప్పగలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. 35 సంవత్సరాలు బట్టి వాక్యం చెప్తున్నాను నేను. దేవుని వాక్యాన్ని బోధిస్తాను. నాకు ఇంకా కొత్తగానే ఉంది. ఎన్ని వేల ప్రసంగాలు చేస్తుంటానో, ఎన్ని వేల మందిని నా వాక్యం ద్వారా దర్శించుంటానో, ఇంకా కొత్తగానే ఉంది నాకు. ఇది అక్షయమైన ఆహారం. దేవునికి స్తోత్రం. కాబట్టి నెంబర్ 1, వి షుడ్ నాట్ బి ద సీకర్స్ ఆఫ్ బ్రెడ్. రొట్టెను వెతికే వారము కాకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది అక్కడ ఏమవుతుందో చూద్దాం, ఎవరి దగ్గరైనా తప్పు దొరుకుతుందేమో చూద్దాం, దొరకగానే వాళ్ళు పట్టుకొని ఏం చేద్దాం? విమర్శిద్దాం అని వస్తారండి. క్రిటిక్స్, దే ఫాలో టు క్రిటిసైజ్ జీసస్. యేసును విమర్శించడానికి, యేసు మాటల్లో తప్పు పట్టడానికి, ఏం జరుగుతుందో చూసి. కొందరు చూసారా, గుడికి వచ్చే వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? మీకు ఏమైనా తెలుసండి పాస్టర్ గారు? నాకు తెలియదు ఎన్ని గుడికి వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరూ ఎన్ని జబ్బులు ఉన్నాయి మీకు తెలుసా అండి అని అడిగితే, ఆసుపత్రి జబ్బున్న వాళ్ళు వస్తారా, ఆరోగ్యం వాళ్ళు వస్తారా? మీరు చెప్పండి. జబ్బున్న వాళ్ళే వస్తారండి. ఆసుపత్రి జబ్బున్న వాళ్ళు వచ్చి ఈ వారం, వచ్చే వారం, 3వ వారం, 4వ వారం, మొత్తానికి 5వ వారం కన్నా బాగుపడతారా, బాగుపడరా? 2 జరుగుతాయి. 5వ వారం, 6వ వారం, 6వ నెలలో బాగుపడమో పైకి పోవడమో జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. మందిరానికి వచ్చాక కూడా ఇవాళ రేపు ఎల్లుండో ఖచ్చితంగా బుద్ధి మారిపోద్ది. దేవుని స్తోత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇన్ని మందులు రాశాడు, నాకు ఏం తగ్గలేదంటే ఎలా తగ్గుతుంది తీసుకోకుండానా? మీరు చెప్పండి. మందులు రాయించుకొని తెచ్చే తగ్గిపోద్దా? టెస్టులు చేయించుకొని వస్తే తగ్గిపోద్దా? తెచ్చిన మందులు వాడితే తగ్గిపోద్దా? నేను ఎప్పుడు తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయిందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన పనిచేసిందని నొప్పి వచ్చింది, ఇందాక ప్రార్థన చేసి తగ్గిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మన జీవితాలలో బలహీనతల్లో వస్తారు సంఘానికి, భయంలో వస్తారు, అవసరంలో వస్తారు, మనశ్శాంతి లేకుండా వస్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అలా ఉండరే. నేను 10 ఏళ్ళ బట్టి వస్తున్నాను కానీ నా భయం ఇంకా పోలేదని ఎవడంటే చెప్పండి చూద్దాం. లేదు కదా. నడుస్తూ ఉండగా దేవుని ధైర్యం మనకు దొరికేసి, ఆయన చేయి పట్టుకోవడం మనకు వచ్చేసి, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం వచ్చేసి, ఆయనతో చెప్పుకోవడం వచ్చేసి, ఆయన మన కన్నీళ్ళు తుడుస్తాడనే ధైర్యం వచ్చేసి మనం చాలా బలవంతులుగా మారిపోయాం. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. ఒకప్పుడు తలపోటు వస్తే చచ్చిపోతానేమో అనుకునేవాళ్ళం, కడుపు నొప్పి వస్తే కాయ వచ్చేసిందేమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు కాయ కాదు, పళ్ళ తోట వచ్చేసింది కూడా బెంగలేదు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. అలా ఎందుకు? నన్ను బ్రతికించే దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది ఉన్నంత వరకు ఏది నన్నేమీ చేయలేదు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి.
ఆయన దగ్గర ఉన్నవాళ్ళు ఆయనతోనే ఉంటున్నారండి పాపం. కానీ వాళ్ళు ఎలాగ మాట్లాడుతూ ఉంటారంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మాటలు గమనిస్తే 12వ అధ్యాయం 4వ వచనం. ఒకడు అనగా చదవండి గవ్వబా. ఇస్కరయోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి, అదండి ఏమంటున్నారండి, యేసుప్రభు వారి కోసం ఒక ఆవిడ వచ్చి అత్తరు మరియమ్మ యేసయ్య పాదాల మీద పోస్తే ఆవిడ ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటే ఆయనతోనే ఉన్నవాళ్ళు ఒకడు అంటున్నాడు, అనవసరంగా పోసేసింది కాళ్ళ మీద, ఇది అమ్మేస్తే 300 దేనారాలు వస్తాయి, పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అలా ఎందుకన్నాడు చదవండి. ఇలా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, దొంగ అయి ఉండి డబ్బులు దొంగతనం చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఇదంతా అమ్మేసి సంచిలో వేసేస్తే కొంత కొట్టేద్దామని ప్లాను. చాలు చాలు అర్థం చేసుకోండి అంతే. వీడు ఎందుకు విమర్శించాడు అందుకే అర్థమవుతుందా. విమర్శించడంలో కూడా నిజము న్యాయం ఉంటే పర్వాలా, స్వార్థం ఉంది. అదే వాక్యం మరో చోట మార్కు సువార్త 14వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఏం చేస్తున్నారండి, ఆయన గురించి ఏం చేస్తున్నారని రాయబడింది, సనుక్కున్నారంటండి. సనుక్కోవడం ఏంటండి, సనుక్కోవడం ఏంటి, బయటకు అనాలి ఏదన్నా అంటే లోపల 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 గొనుక్కోవడం. మనం సనుక్కోవడం అండవ రాక ఏమంటాం, గొలుక్కుంటున్నారు. ఏమంటున్నారండి, గుసగుసలు గొనుక్కుంటున్నారు. సనుగుట గొనుగుట ఎక్కడుందో వారు ప్రభువుతో ఉన్నారు కానీ ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. సింపుల్గా చూడండి, తమ్ముడు తిరిగి వచ్చాడని నాన్న విందు చేస్తున్నాడు. చచ్చిపోయిన కొడుకు వచ్చినందుకు తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉంది. ఎవడు సంతోషపడలేకపోయాడు, పెద్ద కొడుకు. బయటకు వచ్చేసి పగలంతా పనిచేసి వచ్చినాడు గవ్వా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త నీళ్లు పోసుకొని కాస్త పొట్టసాలపరుచుకొని అలా ప్రశాంతంగా పడుకోవాల్సింది ఏం చేశాడు, వస్తా ఖాళీగా వస్తాడా, భుజం మీద నాగలో నెత్తి మీద గడ్డిమోపు ఉండే ఉంటుంది పాపం, వాకుట్లో ఉండిపోయాడు బరువు ఎత్తుకొని. అర్థమవుతుందా. ఇప్పుడు సనుక్కునేవాడికి ఏంటి మిగులుతుంది చెప్పండి మీరు, బరువు మిగులుతుంది. సనుక్కునేవాడికి అలసట ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సనుక్కునేవాడు ఇంట్లో రాకుండా బయటే ఉండిపోతాడు. మంచి వాసన వచ్చి ఆ వాసనకి ఆకలి అయిపోతాను కూడా ఏం దొరకదు, మూతి వెగొట్టుకొని కూర్చుంటాడు. వాడు సనుక్కుంటూ బయట ఉండిపోయాడు. తండ్రి వచ్చి బ్రతిమలాడి లోపలికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. సనిగే వాళ్ళు చూసి మనకు కంగారు పడకూడదు. ఏం చేయాలా, కుసింత కనికరం చూపించాలా. ఆ సనుక్కుని బ్యాచ్ అలాగే ఉంటుంది. అంతా అయిపోయాక ఆఖరిని ఏదో కోరెడతారు. ఒక పాపి అనేకమైన మంచి మార్గాలు చెరిపేస్తాడని సామెతలు 9వ అధ్యాయం రాయబడింది. ఒక్కడ చేసే చిన్న పనికి మాలిన పని అందరి మనసులో పాడు చేసేస్తుంది. ఈ మధ్య ఈ మాట నేను అనకూడదేమో, ఇదంటే అందరూ బాగా బాధపడతారేమో ఆలోచించుకొని మూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, బుద్ధిహీనుడు తన అభిప్రాయాలు బయలుపరచడంలో సంతోషిస్తాడంట. అది అనొచ్చా అనకూడదు ఆలోచించడండి. మీరు గమనించండి, ఇది 2వ బ్యాచ్. నీ వల్ల పని మేలవ్వాలి తప్ప పాడవకూడదు. చేతనైతే చెయ్యాలా, ఏదో సైలెంట్గా ఉండాలా. చేతనైతే ఇవ్వాలా, ఏదో సైలెంట్గా ఉండాలా. చేతనైతే మంచి మాట చెప్పాలా. ఓ సామెత ఉంది, మంచి మైకులో చెప్పాలంట. ఎక్కడ చెప్పాలా, చిన్న మంచి నీకు తెలిసిన ఎక్కడ చెప్పాలి, మైకెట్టి ఏం పెట్టి, పెద్ద మైకా సెట్ ఎట్టి సన్యాసిరావుది గట్టిగా చెప్పాలా. చెడు చెవులో కూడా చెప్పకూడదంట. దేవుని స్తోత్రం కలిగినాక ఏం చేయకూడదు, ఏదైనా చెడు తెలిసింది నీకు, నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, నీలోనే దాచేసుకోవాలా. చెవులో కూడా చెప్పకూడదు. మంచి ఎక్కడ చెప్పాలా, మనకు రివర్స్లో అర్థమవుతూ ఉంటుంది. ఎందుకని తలకిందులుగా తపస్సు చేయడం అలవాటు కదా మనకి. అందుకని అన్ని రివర్స్లో అర్థమైపోయి చిన్నది కనబడితే అవునో నిజమో కూడా చూసుకోకుండా ఊరంతా లెత్తాం. మంచి జరిగింది అనుకోండి, ఏంటి ఏంటి రెండో అంత పెద్ద సాగు తీసారేంటి, వాళ్ళు 100 మందికి బట్టలు పెట్టారంటే అదేంటి
ఆ ఆత వాళ్ళు చేసిన మంచి అంత ఏమైపోయింది? పెట్టారులే, ఊరికే పెట్టారా, తేరగా ఒత్తి పెట్టారు. ఇన్ని ఉన్నాయి ఎందులోని ఆలో ఒక్క ఆని మీరు డెరివేషన్ చేస్తే 100 పేజీల మ్యాటర్ వస్తుంది అందులో నుంచి. కాబట్టి మన వాళ్ళు బాగా పలకూడదు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, 100 మందికి భోజనం పెడ దేవానికి స్తోత్రం అయ్యా అని చెప్పాలి తప్ప అనకూడదు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసును వెంబడించే వాళ్ళు ఏ బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు? సనుక్కునే బ్యాచ్. అందులో కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు పట్టడానికి వస్తారండి. మీరు చూడండి, లూకాసు వార్తలోకి వస్తే గబగబా లూకాసు వార్తలో మరికొంతమంది ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువులో ఏమన్నా తప్పులనేమో చూద్దామని విపరీతంగా ఆయనతో మాట్లాడించేవారు, తప్పులు పడ్డానికి ప్రయత్నం చేసేవారు. ఎక్కడ ఆ మాటలు మీరు చూడగలరా? లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ వచనం. 2020 మ్యాచ్ అన్నమాట ఇది. వారు ఆయన్ని కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులను అనిపించుకొనుటకు వేగులు వారిని ఆయన దగ్గరకు పంపిరి. ఎప్పుడు యేసుప్రభు దగ్గర కొంతమంది వాళ్ళన్నా వచ్చేవారు, లేకపోతే వాళ్ళ తరపున ఎవరన్నా పంపేవారు. ఎందుకు? మాటలలో ఎక్కడైనా తప్పు దొరుకుతుందా, తీసుకెళ్ళి ఎవరికి అప్పగించేద్దాం? అధికారులకు అప్పగించేద్దాం. ఏమండి, అధిపతికి అప్పగించేద్దాం అంటే కొంతమంది యేసు ప్రభువులో ఎక్కడ తప్పు దొరుకుద్దా అని చూసి బ్యాచ్ కూడా ఉన్నారండి. గమనించండి, మొదటిది ఈ లోక సంబంధమైన దేవుని కోసం వచ్చేవారు. రెండవది ఆయనలో తప్పులు ఎదకడానికి వచ్చేవారు, లేక తప్పులోనికి ప్రజలు నడిపించడానికి వచ్చేవారు. ఎవరు వీళ్ళు? తప్పు పట్టాలని వెంబడించి తిరిగేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలాంటి వాళ్ళం కాకూడదు. ఇక మూడవది, ప్రభువును ప్రేమించి ప్రభువు కోసం శ్రమపడి బ్రతికేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు లక్షణాల జీవితంలో కలిగి ప్రభువుతో స్నేహం చేస్తూ సాగేవాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారో కొన్ని మాటలు మీకు గబగబా చెప్పేస్తాను నేను. యోహాను 3వ పత్రిక రండి. వ్యక్తులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. వారు ఎలాగుంటారో ఆ మాటలు మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మాటలను మనం గమనిస్తే ఎంత చక్కగా ఈ మాటలు రాయబడి ఉన్నాయో. ఏమండి, వారు చేసినటువంటి పనులు ఎలా ఉంటాయో వ్రాయబడిన విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం. ప్రియుడా, పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. గాయు అనేటువంటి ఈ సంఘ పెద్ద సంఘానికి నాయకులైన వారు ఎవరినైనా పంపిస్తే, నానా మన సంఘాన్ని పలానోని పంపిస్తున్నామని చెబితే వచ్చినోడిని చేర్చుకొని విశ్వాసికి తగినట్లుగా చేసేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఏమనుతరం రాశారు? వారు పరదేశులైనంటే పొరుగురులైన సహోదరులుగా ఉన్నారు కాబట్టి, అంటే మన తోటివారై మన సంఘంలో మనకిష్టులుగా మన బోధలో ఉన్నారు కాబట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా చేసేవారికి? విశ్వాసికి తగినట్లుగా చేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏర్పరచబడ్డ వాళ్ళకి, సిద్ధపరచబడ్డ వాళ్ళకి అప్పుడప్పుడు మీరు దైవజనులు వస్తే పరిచర్య చేస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చే దైవజనులు, మనల్ని ఎరిగిన దైవజనులు, మన కోసం ప్రార్థించే దైవజనులు, మీరు చేసే పరిచర్యలు. ప్రభుదాస్ పాస్ గారు మన దగ్గర వారాలు ఉపవాసం ఉన్నప్పుడు మీ కుటుంబాలుగా సమర్పించుకొని సేవ చేశారు. ఒక్కరోజు ఒక మనిషికి సేవ చేయడమే కష్టం, వారాలు చేశారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు? విశ్వాసికి తగినట్లుగా పరిచర్య చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధాశక్తులు కలిగిన పరిస్థితుల్లో భక్తి చేసే వారంగా ఉండాలి. అవసరం వస్తే దైవజనులకు పరిచర్య చేయాల్సి వస్తే, సంఘానికి పరిచర్య చేయాల్సి వస్తే, ఇప్పుడు మనం ఉన్నాం, మన సంఘ కార్యక్రమాలు ఉంటాయి. లేక ఎవరో పేదల కోసం చెప్తాను నేను. ముక్కు మొహం తెలియదు, మీరు ఎవరు పలానోళ్ళకి బాగలేదు సహాయం చేద్దాం అంటాను నేను. ఏమో మీరు ఇచ్చిన నేను వాళ్ళకి పంపిస్తున్నాను, తినేస్తున్నాను కూడా అనుకోకుండా ఏం చేస్తారు మీరు? అది విశ్వాసకి తగినట్లుగా చేయటం.
ఇవ్వడంలో మీ ప్రేమ కనబడింది, పంపకపోతే నేను దొంగోడిని అయిపోతాను. మీరు ఇచ్చిన దాంతో మరికొంత కలిపి నేను వాళ్ళకి అందించి మా సంఘబిడ్డలు ఇచ్చారు వారి కోసం ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఎవరికి తగినట్టు చేయడం? మనకు ఎక్కువైపోయా? మీరు చెప్పండి. ఎక్కువైపోయి కాదండి, మన ప్రేమను ప్రక్క వాళ్ళతో పంచుకోవడం. ప్రభు నా వెంబడి రండి అంటే అర్థం నేను బ్రతికినట్టుగా బ్రతకండి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు యేసయ్యతో ఉన్న శిష్యులలో కొందరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది ప్రభువుతో నమ్మకంగా ఆయనకి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో, 29వ వచనంలో, 30వ వచనంలో వారితో మాట్లాడిన మాటలు చూద్దాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఈ మాటకు అర్థం ఏంటి? కొందరు శిష్యులను చూసి అన్నాడు, నా కష్టంలో, నా బాధలో, నా శ్రమలో, నా కన్నీళ్లలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అంటే నేను ఏడిస్తే ఏడ్చారు, నేను దుఃఖపడితే దుఃఖపడ్డారు, నేను ఆకలితో ఉంటే మీరు ఆకలితో ఉన్నారు, నేను నలిగిపోతే మీరు నాతో పాటు నలిగిపోయారు. కాబట్టి నేనేం చేస్తాను మిమ్మల్ని, మీరు చూడండి. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది అపోస్తులైనటువంటి ఆ మొదటి 12 మందిలో ఉన్నవారితో చెప్పిన మాట. మనము స్వతంత్రించుకుంటే, మనము ప్రభువు కోసం శ్రమపడితే, మనము ప్రభువు కోసం ప్రయాసపడితే ప్రభు రాజ్యంలో మనము కూడా పాలించు వారం అవుతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాడు నాతో కూడా నా సింహాసనమందు కూర్చునిస్తాను. వాగ్దానం. నాలాగా మీరు గెలిస్తే, నాలాగా మీరు ప్రయాసపడితే నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టుగా మిమ్మల్ని కూడా అధికారం ఇచ్చి పరిపాలన చేసేవారిగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ బ్యాచ్ ఎవరు? ప్రభువుతో పాటు శ్రమపడువారు. ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనతో పాటు ఏలుతాం, ఆయనతో పాటు సహిస్తే ఆయనతో పొందుకుంటాం. ఆయన మనం ఎరగము అంటే ఆయన మనల్ని ఎరగను అంటాడని వాక్యం రాయబడింది. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మాసిదోనియాలో ఉన్న సంఘము ఎలాగున ప్రభువు కోసం ప్రయాసపడి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తుల జాబితాలోకి వెళ్ళిపోయిందో ఆ మాట కూడా భక్త పౌలు రాసింది చూద్దాం. 8వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మాసిదోనియా సంఘానికి ఏం దొరికింది? దేవుని కృప దొరికింది. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఏమిటి కృప అనే మాటకు అర్థం? ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. దేవునికి స్తోత్రం. ఏం కృపది? శ్రమలో ఏడ్చే కృప, కష్టాల్లో బేరమనే కృప. శ్రమ కలిగినా కష్టం వచ్చినా సంతోషపడ్డారు. ఎందుకంటే కష్టం వచ్చింది అంటే అర్థం నా దేవుడు నాకు దగ్గరగా వచ్చేస్తాడని. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడప్పుడు చెప్పుకుంటాం మనం. పిల్లోడు ఉయ్యాల్లో ఆడుకున్నాడు అనుకోండి, ఆడుకున్నంతసేపు అలా అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది, ఎక్కడ లేని పని చేసేస్తూ ఉంటుంది, లేదా శుభ్రంగా పడుకుంటూ ఉంటుంది. ఓసారి ఏడ్చాడు అనుకోండి, చూస్తుంది. అదే పనికి ఏడుస్తున్నాడు అనుకోండి, అన్ని పనులు మానేసి పరిగెత్తుకొచ్చి ఎత్తుకుంటుంది. వాడికి ఏమర్థం అవుద్ది? ఏమర్థం అని చెప్పండి? ఆడితే దగ్గర రావట్లేదు, ఇది ఏడుస్తూ వచ్చి ఎత్తుకుంటుందని ఇంకేం చేస్తాడు? ఏడడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన ఏమంటాం, వీడు ఎత్తు మరిగిపోయాడు, మా ఫ్రెండ్స్ కూడా తయారయ్యాడు. ఒక్క అరగంట సేపు కింద కుదురకుండా ఎప్పుడు మనుషులు సంకల్లో తిరుగుతూ ఉంటాడు. ఆడు బాగుంది అలాగా. మనం ఏం నేర్చుకోవాలి? ఏడిస్తే నా ప్రభు ఏం చేస్తాడు? వచ్చి నన్ను ఎత్తుకుంటాడు. దొంగ ఏడుపులు కావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిజముగా కష్టం వస్తే, నిజంగా బాధ అనిపిస్తే, నిజంగా శ్రమ పడితే కంగారు పడిపోకుండా, కృంగిపోకుండా, గుండెలు బాధేసుకోకుండా యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ఆయన కోసం కనిపెడతామో ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనల్ని హత్తుకుంటాడు, మనల్ని ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది ఎవరు? 3వ రకం. ఏం చేస్తారు వీళ్ళు? ప్రభువు కోసం శ్రమ పడతారు, ప్రభువు పక్షంగా పరిచర్య చేస్తారు, ప్రభుపేట వచ్చే వారిని చేర్చుకుంటారు, కష్టాల్లో కూడా సమర్పణ కలిగి ఉంటారు. వీరు ఏం చేస్తారంటే
వారి కష్టాల్లో కూడా సంతోషంగా ఉండే కృప దొరికింది. అందుకు వాళ్ళు ఏం చేశారు? చదవండి. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించిన. దేవునికి స్తోత్రం. వారు ఎవరంట? పేదలు, నిరుపేదలు. అర్థం ఏంటి? పేదలకి నిరుపేదలకి తేడా మీకు తెలుసా? పేదలంటే ఎవరు, నిరుపేదలంటే ఎవరు? నెలలో ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినలేదనుకోండి, కొంచెం పేదరికం ఉంది మన దగ్గర. ఎందుకంటే డబ్బులు లేవు, గుడ్లు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు అనుకుందాం. పేదలు. వారంలో 3-4 రోజులు పోలేదనుకోండి, వాళ్ళు ఏమంటారు? నిరుపేదలు. మాంసాలు లేకపోతే పోయాయి, దొరుకుతుంది మనకి. పట్టుబట్టలు లేకపోతే పోయాయి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. వాళ్ళకి వేసుకోవడానికి చాలిన బట్టలు లేవు, తినడానికి సరిపడా తిండి లేదు. వారు నిరుపేదలు. ఈ సంఘం ఎలా ఉంది? నిరుపేదలైన ఇతర సంఘాల్లో వారు కష్టం అనిపిస్తున్నారని, కానీ వీళ్ళందరూ సొమ్ము పోగు చేసి వాళ్ళకు పంపించారంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకు పౌలు ఏమంటాడంటే, వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించిన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకే లేదు, ఏం లేదు. ఎవరైనా సహాయం అని అడిగారు అనుకోండి, నాకే లేదు అనకూడదు. నా దగ్గర ఏముంది వీళ్ళకి ఇవ్వడానికి అని ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని బోధిస్తూనే వాక్యాన్ని అనుభవించడం నేర్చుకున్నాను. నేను బోధించడం వేరు, అనుభవించడం వేరు. దాన్ని చేయడం అనుభవించడం అంటారు. ఒకరు నాకు ఒక మంచి వాచ్, ఆ రోజుల్లో హెచ్ఎంటీ వాచ్, ఆటోమేటిక్ వాచ్, అప్పుడే 1989లో 3500 అది, చాలా ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. నేను అప్పటి వరకు క్యాషియో అని డిజిటల్ వాచ్ ఉండేది అప్పుడు, అది చాలా గొప్పది, 125 రూపాయలు, అది పెట్టుకొని తిరిగేవాడిని. హెచ్ఎంటీ గోల్డ్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్లో ఒక ఆయన, మాకు మందిరం లేదు, మా దగ్గర గుడి కట్టడానికి ఒప్పుకోరు, వారం వారం టెంట తెచ్చుకొని ఆరాధన చేస్తున్నాం, టెంటకి డబ్బులు మా దగ్గర లేవు, రెంట కట్టడానికి, సొంత టెంట కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగితే, అక్కడ పాస్టర్ గారు ఏమన్నారు, ఎవరు సహాయం చేస్తారో చేయెత్తమన్నారు. ఆ కష్టం ఆలకించగానే టప్పుక్కుమని చేయెత్తేసాను. నేను జేబులో చూస్తే 5 రూపాయలు కూడా లేవు. ఏమివ్వాలి ఇప్పుడు? ఆ చెయ్యలా ఎత్తినప్పుడు ఈ చేతికి వాచ్ ఉంది, అది గుర్తొచ్చింది నాకు. అయితే చందా వేసేవాళ్ళు ఇందులో వేసేయండి అని ఒక బాక్స్ తిప్పుతున్నారు. అప్పుడు దాకా ఆ వాచ్ని చేతిలో తీసుకొని వాచ్ చందా పెట్టి వేసేసాను. కొత్త వాచ్. ఇంటికి వచ్చాక అమ్మగారు వాచ్ వాచ్ చందా వేస్తారు ఎవరన్నా? ఎవరు వేయరు, అందుకే నేను వేసాను. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. సాయంకాలానికి ఆటోమేటిక్ ఆల్విన్ వాచ్ వచ్చింది. ఆల్విన్ కంపెనీది. ఆ రోజుల్లోనే ఒక ఆయన కొనుక్కున్నాడు పాపం. కొనుక్కొని చేతికి పెట్టుకుంటా ఉంటే, మా పాస్టర్ గారి చేతికి అయితే బాగుంటుంది కదా అనిపించిందంట. పట్టుకొచ్చి నాకు ఇచ్చేసాడు. 3 రోజుల తర్వాత ఇంకో వాచ్ వచ్చింది. అది ర్యాడో కంపెనీ, అది కూడా స్విట్జర్లాండ్, మంచిగా ఫారెన్ వాచ్ వచ్చింది. చేయి పెద్ద డైల్ అన్నమాట, అది చాలా వేల రూపాయలు ఉంటుంది. ఇంత పెద్ద డైలు మన చేతికి బాగోదు కదా, పాస్టర్ గారి చేతికి అయితే బాగుంటుంది, ఆయన పట్టుకొచ్చేసాడు. నేను ఒక వాచ్ ఇచ్చాను, ఎన్ని వచ్చాయి? ఈ 2 ఖరీదైనయే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమి ఇవ్వగలం? ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం చెప్పండి. నాకు చేతకు ఉండేది మీలో ప్రారంభంలో చాలామంది తెలుసు. చేతకు ఒక ఆయన ఇచ్చారు. ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, మంచోడు, ఇప్పుడు ఎవరిని ఏం అడగడు. అలాంటిది నాకు ఫోన్ చేసి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైనా సహాయం అడగడానికి నాకు మనసు ఒప్పుకోలేదు, నేను ఎవరిని అడగాలా ఈ కష్టంలో అని అంటే మీరు గుర్తొస్తున్నారు, తమ్ముడు నాకు ఏమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. ఇంత పెద్ద ఆయన నన్ను అడగడం ఏంటి? నా దగ్గర ఏముంది, ఎంత కావాలి అంటే ఒక ఫిగర్ చెప్పాడు. ఎంత ఆలోచించినా డబ్బులు లేవు, అప్పు దొరకదు. జాన్ డేవిడ్ పాస్టర్ గారు వచ్చారు. నేను ప్రార్థన చేస్తాను ప్రభు, ఆయన అడిగాడు ఎప్పటికంటే సాయంకాలానికి. సాయంకాలం వరకు నేను చూస్తానన్నా అన్నాను. లోపల జాన్ డేవిడ్ పాస్టర్ గారు వస్తే, తమ్ముడు ఒకళ్ళకి ఇవ్వాలి, డబ్బులు అవసరం, నా దగ్గర బండి ఒకటే ఉంది, ఇది ఎంతకు వస్తే అంతకు అమ్మే అన్నాను. నేను అదేంటనే నా సంగతి తర్వాత వచ్చి అమ్మే అన్నాను. రోడ్డుకి వేసుకెళ్ళి నాకు ఎంత కావాలో అంత కమ్మేసుకు వచ్చాడు. అంతే వచ్చింది రేట్. అక్కడ మెకానిక్కి నాకు బండి అర్జెంటు, తీసుకొని డబ్బులు ఇవ్వమంటే ఆ శివాని మెకానిక్ తీసుకొని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు పట్టుకుని నా దగ్గర 200 ఉంచుకొని, అందులో సార్జీకి మరి అటు ఇటు సార్జీకి వెళ్ళాలి కదా, వైజాగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఆయన కాంప్లెక్స్ రమ్మని
ఆ మేఘాలయ హోటల్ ముందు రోడ్డు మీద నిలబడి బైబిల్లో డబ్బులు పెట్టి తీసుకోమన్నాను. చేత్తో అన్ని చేత్తో ఇచ్చే అర్హత నాకు లేదు, నువ్వు చాలామందికి దాన ధర్మాలు చేసావు, ఇలాంటి వాడికి ఇవ్వడం నాకు నేనే పాటోడిని, దేవుడిచ్చింది నేను దేవునికి ఇచ్చేస్తున్నాను తీసుకో అన్నాను. కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు దాకా మత్తులో ఉన్నాం. ఎప్పుడు దాకా ఇచ్చేస్తే భలే ఉంటుందన్న మత్తులో ఉన్నాం. ఇంటికి రాబోదు రేపు పొద్దున్న ఆదివారం, శనివారం ఏమో బండి ఇచ్చేసాం, ఆదివారం ఆరాధనకు రావాలి. ఏం చేయాలా? మన బాధ వర్ణాతీతం. ఉప్పరాపిల్లి ఎలాగొచ్చానో వచ్చాను మొత్తం రాయవారం దాకా, అక్కడ దాకా లారీ ఎక్కి అక్కడి నుంచి రిక్షా ఎక్కి రాయవారి నుంచి నడుచుకొని వచ్చాను ఆరాధన కావాలి. ఇది అయిపోయింది. గుమ్మలూరు వెళ్ళాలా, ఎలాగ ఇప్పుడు నారాయణపట్నంలో ఉండేవాళ్ళం అప్పుడు, అక్కడి నుంచి గుమ్మలూరు రావాలా, అడ్రోడ్ దాకా నడిచి వచ్చి అడ్రోడ్లో అద్దె సైకిల్ తీసుకొని సైకిల్ మీద వెళ్తా ఉంటే అందరూ నన్నే చూస్తున్నారు. ఏమంటే ఏనుగు ఎలకపిల్ల ఎక్కినట్టు వెళ్తుంది అది. ఒక వారం అయిపోయింది, రెండో వారం సరే చూద్దాం అనుకున్నా. అప్పుడు రమాదేవి ఆంటీ గారు, పాస్టర్ గారు నాకు ఏవో డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు మీరు బండి కొనుక్కోవడానికి ఇచ్చేస్తున్నాను, బండి కొనుక్కోండి అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులతో బండికి రాదు. ఎలాగా ఈ డబ్బులు వద్దనలేను, వద్దంటే ఆవిడ బాధపడుతుంది, తీసుకుంటే ఎందుకు పని చేయరు. ఇక్కడికి వచ్చాను, లూదియా గుర్తుందో లేదో, అయ్యా చిన్న సీట్ వేసానయ్యా, పాడేసానయ్యా, డబ్బులు ఉన్నాయ్యా, ఈ డబ్బులు తీసుకోయ్యా, సీటు మనం కట్టుకుందాం ఉంది. ఆ డబ్బులు ఇచ్చేసింది. అప్పుడు దాంతో ఫ్యాషన్ హీరో హోండా ఫ్యాషన్ బండి 30,000 కొన్నాను. మామూలు స్కూటర్ పోయింది, మంచి బండి వచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. అంటే నువ్వు అనుభవించడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, ఇచ్చేస్తే మీరు చెప్పాలి, ఇచ్చేస్తే అద్భుతాలు చేసే దేవుడు. ఈ బ్యాచ్ కూడా ప్రభుతో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాల వ్యక్తులు చెప్పుకున్నాం? 1, రొట్టె లాంటి ఈ లోక సంబంధమైన దేవుళ్ళ కోసం వచ్చిన వాళ్ళు. 2, విమర్శించడానికి తప్పులు పడడానికి తిరిగేవాళ్ళు. 3, ప్రభువును ప్రేమించడానికి, విశ్వాస తగ్గట్టుగా బ్రతకడానికి, కష్టాల్లో కూడా సంతోషించడానికి, లేమిలో కూడా ఇవ్వడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నువ్వే క్లాసు, ఏ బ్యాచ్, ఏ తరగతిలో ఉన్నావు? నేనైతే 3వ క్లాసే. దేవుని స్తోత్రం. ఆ 3వ తరగతికి చెందిన బ్యాచ్లో నేనున్నా, నేను చెప్పగలను గట్టిగా. కష్టాలు వచ్చినా భయపడలేదు, బాధ వచ్చినా భయపడలేదు, ఆశపడకుండా పరిచయం చేయడం అలవాటు అయింది. అక్కర్లు తీర్చే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన కార్యాలు నమ్మదగినవి. దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. ఎంత మంచి దేవుడో, ఎంత మంచి దేవుడో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? శ్రమలో కూడా సంతోషించడం, బాధలో కూడా సంతోషించడం. ఇప్పుడు ఇన్ని పనులను ఇంట్లో ఉండాలి లేదు, సాయంకాలం వైజాగ్ వెళ్ళిపోతున్నాను మీటింగ్కి. నేను అందరూ సంక్రాంతిలో సంతోషిస్తారు, నేను సంక్రాంతిలో పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నాను. ఇవాళ రాత్రి రేపు ఉదయం మీటింగ్లో చూసుకొని రేపు సాయంకాలం ఇంటికి వస్తాను. అక్కడ ఏముంటారో, ఏం తింటారో, ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది, చూడడానికి లేదు. అంటే ప్రభువు నిమిత్తం శ్రమపడ్డం మనకు అలవాటు అయితే ఆశీర్వాదాలు పోగు చేసి ఇవ్వడం కూడా దేవునికి ఇష్టమే, తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు, ఏమని? నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టాలంటే అంత సులువా? అంత సులువా అంటే శేషు పరుగులు పడ్డానికి వాళ్ళు ఉంటే చాలు. బొమ్ముడాలు పడ్డానికి బురదలో దిగాల. మార్పులు పట్టాలంటే సెట్రగలా వాహనం చూసుకొని గేలం వేయాల. కొర్రమేన్లు పట్టాలంటే లోతైన చెరువుకి వెళ్ళాలా. కొయ్యంగలు పట్టాలంటే ఏట్లోకి వెళ్ళాలా. కోనాలు పట్టాలంటే సముద్రం మధ్యలోకి వెళ్ళాలా. శేషుబతులు కోనం ఒకటే రేటా? 100 రూపాయలు పెడితే బుట్టడిస్తాడు. అదేమో కేజీ 700. ఏమండి? ఎంత నువ్వు శ్రమ పడతావో అంత గొప్ప ఫలితాన్ని పొందుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ కడవర దినాల్లో ప్రభువు దగ్గరకు వచ్చాము, ప్రభువుతో నడుస్తున్నాం. కష్టాలు లేవని కాదు, బాధ లేదని కాదు, కలవరం లేదని కాదు. మన బలహీనతల మధ్య కూడా ఎప్పుడూ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆలోచించకూడదు. అది మొదటి తరగతికి పోతారు వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు సనిగేసుకొని గొనుగేసుకొని వాళ్ళనేసి వీళ్ళనేసి నా వల్ల కాదు వాళ్ళ వల్లే వచ్చి తప్పులు అందరి మీద తోసేస్తూ ఉంటాం మనం. అర్థమవుతుందా? తప్పులు అందరి మీద తోసేయడం కాదు, తప్పు పట్టకుండా బ్రతకడం నేర్చుకోవాలి, తప్పు ఒప్పుకొని బ్రతకడం నేర్చుకోవాలి. ఇక 3వది, నువ్వు దేవుని బిడ్డకు తగ్గట్టు బ్రతకాలి, సంఘానికి సహకారిగా ఉండాలి, కష్ట నష్టాల్లో ప్రభువును ఆనుకొని బ్రతకాలి, కష్టాల్లో కూడా సంతోషించడం రావాలి. అప్పుడు నీకు కృప ఉన్నది అనే సంగతి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను భరించగలను, సహించగలను, ఓర్చుకోగలను, నా దేవుడు నన్ను విడిచిపెట్టని చెప్పుకుంటే నీ బ్రతుకు దేవునిగా మారిపోద్ది. ప్రభు అలాంటి వాళ్ళకి ఏమిస్తానంటున్నాడు?
నాకు రాజ్యం తండ్రి ఇచ్చినట్టుగా నా రాజ్యంలో మీకు కూడా అధికారం ఇస్తాను. నాతో కూడా కూర్చొని మీరు ఏం చేస్తారు? భోజనం చేస్తారు. అంటే ప్రభుతో భోజనం చేయడం ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయనతో కలిసి భోజనం అంటే సమం అవుతారు, నాకు ఇష్టలు అవుతారు. ఎవరితో కలిసి భోజనం చేస్తాం మీరు చెప్పండి? ఎవరితో కలిసి భోజనం చేస్తాం? ఈ పిల్లలు నాకు అలవాటు అయిపోయారు, ప్రతి పూట నాతో భోజనాన్ని పిలుస్తాను నేను. వాళ్ళేమో భయపడి డాడీ దగ్గర కూర్చొని తిని, అరే కూర్చోరు నా పక్కన కూర్చోరు, అరే నా పక్కన కూర్చొని తినండిరా, నేను పెడతాను మీరు తినండిరా. అరే వాళ్ళు నాకు ఇష్టమైపోయారండి. ఇష్టంలో ప్రక్కన కూర్చోబెట్టుకుంటాం. ప్రభు మనకి, మనం ఎంత ప్రభు ఎంత అండి మీరు చెప్పండి చూద్దాం. అలాంటిది ప్రభు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతున్నారంటే ఉరకనే దొరుకుద్దా అండి? అది దేవుని స్తోత్రం చెప్పాలి. ఉరికనే దొరకదండి, ఉరికనే దొరకదు. ఆ భాగ్యం మహా గొప్పది. కనుక ఈ ఆరాధన సమయంలో మనం మాట చెబుదాం, ప్రభువా నా వెంబడి రండి అని పిలిచారు మీరు. ఎక్కడ దాకా రాగలమో తెలుసా? మేము రొట్టెలు పంచినప్పుడే కాదు, రోగులు బాగు చేసినప్పుడే కాదు, సిలువ మోసినప్పుడు కూడా, శ్రమ పడ్డప్పుడు కూడా చివరిదాకా మీతో వస్తాం మేము. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను విడవము స్వామి, నేను సంతోషపరచడమే మేము వెనకాల రావడానికి గల కారణం అని చెప్పుకున్నప్పుడు ఈ లోకంలో ఏదొచ్చినా బెదిరిపోము, ఏ కొదువ ఉండదు, కొదువున్నా బెంగలేదు, నిత్య జీవం కొరగిన సిద్ధపాటుతో సాగిపోతాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఒక్క నిమిషం ఎవరు మట్టుకు వారి తల వంచుకొని పరిశీలన చేసుకోండి. నేను నమ్ముతున్నాను, నువ్వు రొట్టెల కోసం దేవుని వెంబడించలేదు. దేవుడు ప్రేమించి మనకిచ్చిన సంఘంలో లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, రొట్టెల కోసం, మేలుల కోసం దేవుని వెంబడించే బ్యాచ్ లేదు. మేలులు వద్దని కాదు, సంతోషాలు అక్కర్లేదని కాదు, మాకు దీవెనలు వద్దు అని కాదు. కానీ దీవెన దొరకనంత మాత్రాన దేవునికి దూరంగా ఉండే మనసు మన దగ్గర లేదు. అయితే సనగొద్దు, గొనగొద్దు, ఎవరిని చిన్నచూపు చూడొద్దు. అవసరమైతే శ్రమ పడదాం, కష్టపడదాం, ప్రభువు కోసం నలుగుదాం, దాతృత్వంలో పెరుగుదాం, దేవునికి ఇష్టలుగా మారదాం. మన జీవితాల్లో దేవుని నామ మహిమార్థమైన స్థితి రావాలని ఆశపడదాం. ఆయన వెంబడి కలవరి సిలువ వరకు, ఆయన వెంబడి పరలోక సింహాసనం వైపు, ఆయన వెంబడి ఆయన రాజ్యంలో కూర్చొని ఏలుబడి చేసే వరకు సాగిపోదాం. ఆశపడ్డవారు మీ కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ వెంబడి వస్తానయ్యా, నీతో వస్తానయ్యా, నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా, నువ్వే నా జీవము తండ్రి, నువ్వే నా సంతోషము, నువ్వే నా ఆధారము, నువ్వే నా ఆనందము, నీకు ఇష్టంగా బ్రతకడానికి నీ కృప నాకు అనుగ్రహించు నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. శ్రమలైన, కష్టమైన, బాధలైన, ఇబ్బందులైన, కలవరమైన, కరువైన, అనారోగ్యమైన, మరణమైన నీ నుంచి నన్ను వేరు చేయలేవు నాయనా, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని దేవునితో చెప్పుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. అలా మీ చేతులు పైకెత్తబడి ఉండగానే ప్రభుతో మాట్లాడదాం. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వెంత మంచి దేవుడవు నాయనా, నన్నెంతగా ప్రేమించావు. ఎన్నికలేని, దిక్కులేని నా బ్రతుకు, మా జీవితాలు నీకు ఇష్టమైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడలుగా చేసుకున్నావు, వారసులుగా, హక్కుదారులుగా చేసుకున్నావు, నీ సన్నిధికి రానిచ్చావు, మీతో సహవాసం ఇచ్చావు. దేవా, నీ మాటల చేత మమ్మల్ని దీవిస్తున్నావు, బోధిస్తున్నావు, బలపరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. చివరకు నీ రాజ్యంలో నీతో పాటు కూర్చుండే మహాభాగ్యం ఇచ్చి వాగ్దానం చేశావు. ఓడిపోకుండా, వెనక్కి తిరగకుండా, మడమ తిప్పకుండా, బలహీనపడకుండా, కృంగిపోకుండా, నిరాశ పడకుండా సాగిపోవడం మాకు నేర్పించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేలుగల కార్యాలు మా జీవితంలో చేయమని, ఈ తీర్మానాన్ని స్థిరపరచమని, నిన్ను వెంబడించడానికి ఆసక్తి కలిగిన అడుగులు వెంబడి నడవడం నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని కృప మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.